బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాటపై హైకోర్టుకు న్యాయవాది లేఖ రాశారు. తొక్కిసలాట ఘటన సుమోటోగా విచారణ జరపాలని న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కోరారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు భావించారు. ఈ క్రమంలో టోకెన్లు తీసుకునేందుకు వేలాది మందికి ముందుగా తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 6 మరణించారు, మరో 40 మంది గాయపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు న్యాయవాది లేఖ రాశారు. తొక్కిసలాట ఘటన సుమోటోగా విచారణ జరపాలని న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కోరారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు భావించారు. ఈ క్రమంలో టోకెన్లు తీసుకునేందుకు వేలాది మంది ముందుగా తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 6 మరణించారు, మరో 40 మంది గాయపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.